నమస్కారం అండి. ఈరోజు మనస్ఫూర్తిగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే పావలా శ్యామల గారు చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఆవిడని ఏదో విధంగా సోషల్ మీడియా కవర్ చేసి ఆవిడ గురించి ఆ న్యూస్ని మా దాకా అలాగే జనాల దాకా తీసుకెళ్ళడం, దాతలు రావడం, ఆవిడకి ఇన్ని సంవత్సరాలు హెల్ప్ చేయడానికి మాత్రం మీరందరూ కారణమండి. మీ వల్ల ఎంత మంచి జరుగుద్ది అనేది ఈరోజు నాకు స్పష్టంగా కనిపించింది. చాలా చాలా థ్యాంక్స్. తర్వాత పావలా శ్యామల గారి దగ్గరికి వస్తే ఆవిడ గివ్అప్ ఇచ్చేదాకా దేవుడు కూడా ఆవిడ జోలికి రాలేదండి. ఫైనల్గా ఆవిడ భగవంతుడా ఇంకా నాకు చాలు, నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడు మాత్రమే దేవుడు ఆవిడని తన దగ్గరికి పిలుచుకున్నారు. అలాగే ఇప్పుడు మా అసోసియేషన్ వాళ్ళు ఇంతవరకు ఉండి చాలా బాగా చేశారు. అలాగే కొంతమంది దాతలు ఇచ్చిన డబ్బులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి పేరున ఫిక్స్డ్ చేసి ఆ అమ్మాయికి నెల మందులకి సరిపడా డబ్బులు అసోసియేషన్ నుంచి ప్లస్ దాతల నుంచి కలెక్ట్ చేసింది ఆ శరణాలయానికి పంపిస్తారండి. ఆ అమ్మాయికి కూడా ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది సెలబ్రిటీ అంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. పావలా శ్యామల గారు సెలబ్రిటీ కాకపోతే ఆవిడ పాప ఎక్కడుండేది ఇన్ని సంవత్సరాలు, ఆవిడ ఎక్కడుండేదో ఆలోచించండి. సెలబ్రిటీ అవ్వడం వల్ల మాకు చాలా చాలా మంచిగా పనులు జరగడమే కాదు, మేము చాలా మన గర్వంగా ఫీల్ అయ్యే రోజు మేము సెలబ్రిటీస్ అనేది ఈ రోజు నాకు అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మీ సపోర్టు ఆ పాపకు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ వల్ల అయినంత మటుకి ఆ పాపకి ఏదైనా చేయగలిగితే పూర్తి సహకారం దొరికింది. నేను సరే మా అసోసియేషన్ నుంచి ఆ అమ్మాయికి ఎంతవరకు సహాయం చేయాలో అంతకు మించే సహాయం చేశారండి. ఈరోజు మానే నిలబడి ఇవన్నీ చేసింది, చాలా సంతోషంగా ఉంది. అలాగే మీడియా వల్ల ఆ పాపకి ఎంత చేయగలుగుతారో కొంచెం అంతవరకు చెయ్యండి ప్లీజ్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.